క్యాన్సర్ ప్రధానంగా ప్లాస్టిక్ వద్దన్నారు కొంతకాలం. కార్సినోజెనిక్ అంటారు. తందూరి తినొద్దన్నారు. దానిలో చార్డ్ చార్కోల్ ఫుడ్స్ చాట్ ఫుడ్. అదొకటి. ఇంకాకుండా ఈ మధ్య కాలంలో బయట దేశాల్లో మన భారతీయ మసాలాల్లో కూడా ఏవో కార్సినోజెనిస్ ఏదేదో కొన్ని ప్రిజర్వేటివ్స్ వాడడం వల్ల వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎఫ్ఎస్ఎస్ఐ చూస్తూ ఉంటే చాలా ఫుడ్ ఐటమ్స్ మీద రెగ్యులేషన్స్ తీసుకొస్తుంది. ఇస్ ఇట్ రియలీ బ్యాడ్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ కాంపౌండ్ ఎఫెక్ట్ అండి. విత్ టైమ్ వెన్ యూ కీప్ కన్జ్యూమింగ్ అంటే మనం రోజు కొంచెం 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 తీసుకుంటుంటే ఇవి ఖచ్చితంగా బాడీలో ఆ ఎలిమెంట్స్ పేర్కొని అవి పెరిగి ట్యూమర్ ఎఫెక్ట్స్ అయితే చూపించడం చూస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు చూస్తే మనం కర్ణాటకలో పానీపూరి బ్యాన్ చేశారు. బ్రైట్ ఎల్లో అని చెప్పి వాళ్ళు పానీపూరిలో యూస్ చేసే మసాలా లో వాడతారనమాట. అంటే ఎపీజింగ్గా కళ్ళకి కనిపించినప్పుడు ఎపీజింగ్గా ఉండడం కోసం. అది నిజంగానే క్యాన్సర్ కారక ఏజెంట్ అని చాలా రోజుల నుంచి మనకు తెలుసు. అవును. అజినోమోటో ఇస్ అగైన్ సిమిలర్ ఏజెంట్. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే చిల్లీ చికెన్ బ్యాన్ చేసింది.